16 వయసు పడి పడి లేచి మనసు. ఏంట్రా ఇది కాలేజీకి బంకు కొట్టి డాన్సులు అయ్యని? కాలేజీ బంకు గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? 4 గోడల మధ్య ఏముంది బొంగు, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రపంచం రంగు అన్నాడు. రాజలక్ష్మిని ప్రేమించాను. బాధగా చెప్తావేంట్రా? పబ్బులని, హోటళ్ళని, పార్కులని, సినిమాలని మొత్తం ఏటీఎం కార్డు నాకేసిందిరా. ఈ రోజుల్లో అమ్మాయిలు పోషించాలంటే నువ్వు జస్ట్ రాజు అయి ఉంటే సరిపోదురా, రాజు అయి ఉండాలి. మా వాడికి ఏదో సంబంధాలు చూసారన్నారు, అవేవో చూపిస్తే. ఈ అమ్మాయి ఎలా ఉంది? సూపర్. ఈ అమ్మాయిని చేసుకుంటాను రా. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆవిడ నువ్వు కలిసి రోజు ఆవిడ చేసే షోలకి వెళ్ళాల్సి వస్తుంది. బాబోయ్ సూపర్ రంగురా. ఈ అమ్మాయినే చేసుకుంటాను. అరే ఆ అమ్మాయి గున్న గున్న మామిడి అంత ఉత్సాహంగా ఉంటది. మరి నేను గున్న మామిడి కొమ్మ మీద. ఒకవేళ అయినా కాదని చేసుకున్నావు అనుకో, నీ బతుకంతా లోతు లోతు కూరగాయలే, లోతు లోతు కూరగాయలే. అబ్బాయి కొంచెం ముదరగా ఉన్నాడు. లేదు లేదండి, జస్ట్ 18 అంతే. ఏమన్నావు బాబు? ఏమన్నావు బాబు? 18 ఏళ్ళు అన్నావా? పొద్దున్నే వస్తామండి, చక్కగా మొహం కడుక్కుని ఏదో తోచింది 4 అక్షరాలు రాసి 4 వార్తలు చదువుతాం వెళ్తాం. వీళ్ళు ఆ చేసే మూడు, ఆ ఉత్సాహం సర్వనాశనం చేస్తారు. వచ్చాడు ఆయన. దీపావళికి పెరుగుతున్న లపాకీ ధరలు ఏమన్నారు? ఇక్కడ అలాగే ఉంది సార్, ఒకసారి చూసి చదవండి. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధర. మరి లపాకీ ధరలు అంటే ఈ లపాకీ గాడు అదే రాశాడు. ఈ లపాకీ గాడు చంపేస్తాను వాడిని ఈ రోజు. రాష్ట్రంలో బలంగా వీస్తున్న బూతు పవనాలు. అక్కడ ఏమని ఉంది? అది ఒక కొమ్మే కదా సార్. కొమ్మే కదా అంటే సొమ్మేం పోయిందనా? అడ్జస్ట్ చేసుకోవా బాబు. కళ్ళు కనిపించట్లేదా? నా బండి కళ్ళు లేవు, కళ్ళు లేవు. నేనంటే నీ బండికి కాదు, నీ కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు నాకెట్లా కనిపించే? దొండకేమో ఉందా? నా దగ్గర కూరగాయలు ఎవరు కొంటారనుకున్నా? అనసూయనే. అందుకే కదా అట్లున్నది. నా దగ్గర కూరగాయలు ఎవరు కొంటారో తెలుసా? నాకు బాప్సాడు. దేనికి పంచాయే? టమాటాలు టమాటాలు. అమ్ముల్ బేబీ ఏం మాట్లాడుతున్నావు మామాతో? అమ్ముల్ బేబీ ఏం మాట్లాడుతున్నావు? ఎవరు అమ్ముల్ బేబీ? సేట్ చూసి మాట్లాడు, సేట్ చూసి మాట్లాడు. చంటి డార్లింగ్ చెప్పు. ఈ రోజు మా ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు రావచ్చు కదా? సూపర్. యాక్చువల్ గా నేను వైజాగ్ వెళ్తున్నాను, రావడం కష్టం. అబ్బా ఇంకెవరున్నారు? సుధాకర్కి ఫోన్ చేద్దాం. సుధా డార్లింగ్, ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వు రావచ్చు కదా? అబ్బా నేను బాంబే వెళ్తున్నానే. వీళ్ళిద్దరూ రావడం కుదరదు, కొంచెం టీవీ అన్న చూద్దాం. అయ్యో ఇద్దరు సర్ప్రైజ్ ఇస్తారా? నేనెవరు చెప్పుకో. సుధీర్, సీను, ఇంకా పేర్లు చెప్తాను. ఎందుకు రామప్రసాద్ పేరు కూడా చెప్పే. రానోడి మళ్ళీ ఎందుకు వచ్చావు? రానన్న పనికి మాలేదు, ఎందుకు వచ్చావురా? రాజీ సుధా, రాజీ సుధా. దొంగ దొంగ. అడు చూడ ఎందుకు ఏడుస్తున్నాడు, తీసుకురాపన్నాడు. డల్లుగును సాఫ్ట్వేర్ పడిపోయిందన్న. ఎవడు ఉరుకుమన్నాడు, ఎవడు వాడమన్నాడు, దాన్ని దెబ్బలే మంది దాకినా. సత్యనారాయణ మా బాసం తీసుకొని వస్తారా? అరే సత్యనారాయణ అంట. ఇగో ఇప్పుడు ఒక పంచుతో పడేద్దామా, 2 పంచులు కొడదామా? ఏమరా డాన్స్ చేస్తున్నావు? తీన్మార్ అటు చూడన్నా, నీకు కూడా వస్తుంది. సత్యనారాయణ అన్నావు. ఆయనకి ఇండియా మీద ప్రేమతో పేరు పెట్టుకున్నాడు. వాట్స్ యువర్ నేమ్? సత్సరారా. సత్యనారాయణ. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నగా నీ మగసిరికి వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు.
బాగా ఎరగదీస్తున్నారు డాన్స్, ఏంటి సంగతి? జబర్దస్త్ లో స్కిట్ కుడితే 25,000 కానీ డి జోడీలో టైటిల్ కుడితే 25 లక్షలు, అందుకే డైరెక్ట్ గా దానికి ఎసరు పెట్టా. అది మీకు రాని పని కదండి, పక్కనే కొరియోగ్రాఫర్ పెట్టుకుంటు కదా. కాపురం కూడా అంతకు ముందు మనకు రాని పని, అందుకని పక్కన కొరియోగ్రాఫర్ పెట్టుకొని చేస్తావా ఏంటి? నా గురించి తర్వాత నువ్వేంటి ఆ పక్కింటి రవి గడితో రోజు ఫ్రీగా మాట్లాడుతున్నావంట? ఏ మీరు మాత్రం పక్కింటి సుప్రజత రోజు ఫ్రీగా మాట్లాడుకోవట్లేదా? నేను మగాన్నే. ఆ రవి గడు కూడా మగాడే. నెల తిరిగేటప్పటికి 5 పిల్లలకి తండ్రిని అవుతా. చూసేది మొద్దైతే ఎద్దును చూసి పాలు తీసాడంట, నీలాంటాడు ఒకడు. హలో, మా ఆయన గురించి నాకు బాగా తెలుసు, మీరేం మాట్లాడవసరం. ఆయన వీళ్ళతో ఏంటండి మన గొడవ? మన కాపురం గొడవ ఏదో మనం చూస్తున్నాం పదండి. మన కాపురం యూట్యూబ్ లాంటిదే, ఎప్పుడైనా చూసుకోవచ్చు. వాళ్ళ కాపురం IPL మ్యాచ్ లాంటిది, లైవ్ లో చూస్తేనే కిక్కు. ఒక్కసారి కానీ గట్టిగా గుప్పుడు బిగించానంటే ముందు నరాలు బయటకు వస్తాయి, తర్వాత నర్సు వస్తది, తర్వాత అస్సలు ఇస్తారు మా తెలుసు. అనసూయ, మన ఎలక్షన్ లో ఓటేసావా? అప్లై చేశాను అది, కానీ ఇంకా నాకు వయసు రాలేదన్నారు. నేను పెన్షన్ గురించి అడగల, ఓటు గురించి అడిగా. నా ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం పోయిందా? నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. అంత భారతి చాలు. 2 నా నెల జీతం 10,000, వీడి స్కూల్ ఫీజు 20,000. వాడు ఏం చదువుతున్నాడు భారతి? 2 6 భారతి. నేను బుద్ధుంది అసలుకి. 2 6 కాదు, 2 10. వీడిదంటే లోకల్ స్కూలే, దాని ఇంటర్నేషనల్ స్కూలే. దాని కోసం MP రికమెండేషన్, MLA రికమెండేషన్, నా ఇల్లు అన్ని అమ్మి మరీ సీటు తెచ్చాడే. అది 2 10 అంటుంది భారతే. అదే ఉన్నోడివి మన పేరెంట్స్ మీటింగ్ ఎందుకు రాలేదు? ఏమండి వెళ్ళలేదా? వెళ్ళానే. మరి ఏమన్నారు? వెళ్ళి మీ అమ్మ నాన్నని తీసుకో, నువ్వు వెళ్ళిపోనన్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే నరికేస్తాడా? నలిపేస్తాడు. నేను పట్టించుకోను. ఐ లవ్ యూ అన్నయ్యా. ఏంట్రా మా చెల్లెని ఫాలో చేస్తున్నావు? లేదండి. మరి ఇక్కడికి ఎందుకు కూర్చో? అదే అంటే మీకోసం. దేనికోసం వచ్చారు? ఇంట్లో మా ఆవిడ టిఫిన్ పెట్టలేదండి, మీరు టిఫిన్ పెడతారేమో అని. కుర్రాడు బాగా ఫాస్ట్, టిఫిన్ కోసం అప్పుడే వచ్చేసాడు. దానికి ఇంకా టైం ఉందమ్మా. అబ్బా కొంచెం ఆకలిగా ఉందండి. నేను ప్రేమిస్తున్నాను, నాన్ కాదలిక్రేన్, నాన్ ప్రీతి మాడ్తిని. మా ఇద్దరిని ఎవరు విడదలేరు. వాడి నుంచి మిమ్మల్ని కూడా ఎవరో విడదీయలేరు. వాడేంటి వెనక్కి తిరిగి చూడడానికి తెలిసిద్ది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా నీళ్ళు కాదలి ఇరిక్ట్. పంజాబీ బాలో భాష. అది పంజాబీ కాదు, బెంగాలీ. హాయ్ చిట్టి, బాగున్నావా? బాగున్నాను అంకుల్. హాయ్ చిట్టి. అదేంటి కాకి అదేంటి? కాకి కాకి. బాబీ, నువ్వు ఆమె తింటావా? నేను తినను. తిను. నేను తినను. అరే జీవన ఒకసారి రారా. ఎత్తుకుంటా. బూటర్ బూటర్ నేను తింటాను. నీకు అమ్మాయి దక్కలేని కోపమా? అంతే. మా పిన్ని కూతురు నాకు చెల్లవుద్ది, పెళ్లి చేసుకుంటావా? ఎంత మంచోడురా నువ్వు. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలిరా. అరే నువ్వు ఎప్పుడు నీళ్ళు అడిగావరా? నాకు తమ్ముడు నడిచి చేసుకుంటావా? అసలు నువ్వు చేమలు తినేసిన సపోటా మొహం దానివే. ఏమైందమ్మా? ఎరా పొట్టి సచ్చినోడా? నువ్వేమన్నా అనసూయ ఎంత హైట్ ఉన్నావా? కుర్చీలో కూర్చుంటే కాలు కూడా నేల కాను. నీ కాంతయ్యా? షూ వేసుకుంటే అంతే. ఉప్మాలో రాయి వచ్చిందా? చూసుకోవాలి కదా, కొద్దిగా రాళ్ళు ఏరాలి కదా సరిగ్గా. అమ్మా అమ్మా. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, గాడ్ జిల్లా. తల్లి గాడ్ జిల్లా, పిల్ల గాడ్ జిల్లా, మధ్యలో నేను, మహబూబ్ నగర్ జిల్లా.